నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, దీంట్లో వచ్చినటువంటి ఎదురు దెబ్బలు, దీంట్లో వచ్చినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సర్వసన్నద్ధం కాబోతోంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేటువంటి విధంగా ఇండియా కూటమిని కూడా సర్వసన్నద్ధం చేసేటువంటి దిశగా ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యూహాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటుగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, మిత్రులందరినీ ఎలా కలుపుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి దాని మీద దృష్టి సారిస్తోంది. ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరి నేతృత్వంలో సమావేశం, కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటి అని అంటే, దేశవ్యాప్తంగా 190 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనేటువంటి విధంగా, బీజేపీని ఓడించేటువంటి విధంగా పోటీ చేయాలి. ఆ 190 స్థానాల్ని ఎంపిక చేసుకొని రంగంలోకి దిగాలి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మిత్రుల దగ్గర నుంచి మిత్రులు సహకారం తీసుకొని ఇంకొక 50 నుంచి 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనుకుంటుంది. అంటే మొత్తంగా 240 నుంచి 250 స్థానాల వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ తాను పోటీ చేయాలని భావిస్తున్నటువంటి అంశం, బీజేపీని ధీటుగా ఎదుర్కోవడం. ఇక ఇండియా కూటమికి సంబంధించినటువంటి మిగతా ప్రాంతీయ పార్టీలు, ఆ కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటారో ఆ బలంగా ఉండేటువంటి అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి అనేటువంటి దాని మీద. అయితే ఈ ఇండియా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు మిగతా 200 స్థానాల్లో ఎక్కడైతే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బలం ఉన్న చోట తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ మద్దతు, ఆప్ బలం ఉన్న చోట ఆప్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ఆ విధంగా జేడీయూ ఉన్న చోట, అదేవిధంగా సమాజ్వాదీ ఉన్న చోట, ఈ విధంగా వాళ్ళ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, అంటే ఒక 200 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇవ్వదు. సుమారుగా ఇండియా కూటమి తరపున 400 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేటువంటి స్థానాలుగా ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళాలి, ఈ ఎన్డీఏ కూటమిని దెబ్బతీయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, పక్కా ప్రణాళికతో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఆ దశలోనే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతుంది. దీనికి 2 రోజుల ముందు ఈ డిసెంబరు 19వ తేదీనే 2 రోజుల ముందు ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశం కూడా ఇదే జరగబోతుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మిగతా మిత్రులందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించారు. వాస్తవంగా 5 రాష్ట్రాల సమావేశాలు ముగిసిన వెంటనే ఇండియా కూటమి సమావేశం అవ్వాలనుకున్నారు. అప్పుడు ఆ డేటు ఇచ్చిన తర్వాత బహుశా 6-7 తారీఖులు అనుకుంటా, డిసెంబర్ 6-7 సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాకు వీలు పడదని అఖిలేష్ యాదవ్ చెప్పడం, తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కూడా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పుడు సాధ్యం కాదని వాళ్ళు చెప్పడం, దీంతో ఆ రోజున సమావేశం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు 19వ తేదీన కీలకమైనటువంటి సమావేశం, ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పాత మిత్రులందరితో ఉన్నటువంటి విభేదాలు ఏమిటి, వీళ్ళందరూ కూడా కొంతమందితో కాంగ్రెస్ పార్టీతో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కొన్ని విభేదాలు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మమ్మల్ని కలుపుకొని వెళ్ళలేదు అనేటువంటి దాని మీద, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో జార్ఖండ్లో కూడా మిగతా పార్టీలని, మిత్రపక్షాలను కలుపుకొని వెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ, అందుకనే నష్టపోయాం అనేటువంటి విధంగా. అదేవిధంగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ఈ విధమైనటువంటి ఇబ్బంది తలెత్తింది. దీని మీద కొంతమంది అసంతృప్తి కూడా కొన్ని మిత్రపక్షాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావటం, అదేవిధంగా బీజేపీని ఎదుర్కోవాలి అంటే, ఎన్డీఏని ఓడించాలి అని అంటే ఖచ్చితంగా అన్ని పక్షాలు ముందుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మొన్న మమతా బెనర్జీ కూడా ప్రకటన చేశారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి పటిష్టంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఎన్డీఏని ఓడించగలం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఉమ్మడిగా ఈ రోజున బయటికి ముందుకు వెళ్ళటం కోసం రేపు జరిగేటువంటి
19వ తేదీన జరిగేటువంటి ఇండియా కూటమి సమావేశం, అదేవిధంగా 21వ తారీఖున జరిగేటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలను అవలంబించాలి, మిత్రులందరూ కలిసి ఏ విధంగా సభలు సమావేశాలు నిర్వహించాలి, ప్రత్యర్థి ఎన్డీఏ కూటమిని ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి విధంగా వ్యూహాలను రచించాలనేటువంటిది ఈ 2 సమావేశాల్లో కీలకంగా చర్చించనున్నారు. అదేవిధంగా కొంతమంది రానున్నటువంటి మిత్రులను కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలికేదానికి కూడా, కొత్త మిత్రులు కూడా ఆహ్వానం పలికేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటిది ఒక సమాచారం.